ఫస్ట్ మనం 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి. అవుటర్ లైన్ ఉంటుంది, మెట్న పెట్టేసి లైన్ గీసేసుకుందాం. ఒకటి సేమ్ అలాగే చిన్న ముక్క కట్ చేసుకొని ఇటు అవుటర్ లైన్కి సేమ్ లెవెల్ పెట్టేసుకొని సేమ్ మళ్ళీ అటు అవుటర్ లైన్ లోపలికి ఇంకోటి తట్టు లోపల ఒక లైన్ గీసుకోవాలి. మళ్ళీ మనం మెట్న పెట్టేసి గీత గీసేసుకోవాలి. ఇలా లైన్ గీసుకుంటే మనకు కరెక్ట్గా కనిపిస్తుంది. మనం 31 ఇంచెస్ పెట్టుకుందాం. లోపల మనకు తట్టు లోపల 28 ఇంచెస్ వస్తుంది. మళ్ళీ మెట్న పెట్టేసి గీత గీసేసుకుందాం. సేమ్ మళ్ళీ అవుట్ సైడ్ లైన్ పెట్టేస్తే అవుటర్ లైన్ ఒకటి, మళ్ళీ తట్టులో ఒకటి ఇంకో లైన్ గీసేసుకోవాలి. ఇలా మెట్న పెట్టేసి గీత గీసేసుకుంటే సరిపోతుంది. చూసుకుంటే మనకు 28 ఇంచెస్ ఉంటుంది తట్టులో. దానికి మళ్ళీ ఎక్స్ట్రా 3 ఇంచెస్ మనం ఇట్లా కంతలు ఉంచుకోవాలన్నట్టు. దాన్ని అయితే కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక మళ్ళీ మనం ఇప్పుడు పొడుగు బార్లు తీసేసుకొని హైట్స్ ఆ వైపు కొంచెం ఈ వైపు కొంచెం లెవెల్ కట్ చేసుకుందాం అంతే. మనం 81 పెట్టేసి కటింగ్ చేసుకుందాం. ఇదైతే ఈ 81 పెట్టి కట్ చేసుకున్నాక సేమ్ మళ్ళీ ఇంకో బార్ కూడా సేమ్ మళ్ళీ అలాగే కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఆ ఎడ్జ్ కొంచెం ఫస్ట్ కట్ చేసుకున్నాక మళ్ళీ తిప్పేసి ఇంకోవైపు 81 పెట్టేసి మళ్ళీ కట్ చేసుకుందాం. పెట్టేసి కట్ చేసుకున్నాక అయితే పక్కకు పెట్టేసుకుందాం. మళ్ళీ మన కటింగ్ మిషన్ని 45 డిగ్రీస్ రొటేట్ చేసుకొని 45 డిగ్రీస్ రొటేట్ చేసుకున్నాక ఈ హైట్ బార్లు ఉన్నాయి కదా, ఈ బార్ని తట్టు లోపల సైడ్ అంటే తట్టు సైడ్ కట్ చేసుకోవాలి. తట్టు ఉన్నది తట్టు కాక మిగిలిన సైడ్ ఇది ఇలా హాఫ్ సైడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సేమ్ మళ్ళీ ఇంకో బార్ కూడా ఇది కూడా కొంచెం కట్ ఇలా రైట్. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకుంటే మనకు ముక్కానం అనేది మెట్ల కరెక్ట్గా వస్తుంది, గ్యాప్స్ లేకుండా.
ఇప్పుడైతే మనం వుడ్ కటింగ్ మిషన్ తీసుకొని ఈ అడ్డ బెండ్ని కట్ చేసుకోవాలి. సేమ్ మన బ్లేడ్ అయితే దాని లెవెల్ పెట్టుకోవాలి, తట్టు లెవెల్. తట్టుకు లెవెల్ పెట్టేసుకొని బ్లేడ్ టైట్ చేసుకోవాలి. ఇందాక నేను లైన్ పెట్టాను కదా, అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ తట్టు లోపల ఈ టూ వైప్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. 2 లైన్స్, ఈ వైపు ఆ వైపు. ఇలా కట్ చేసుకుంటే మనం మళ్ళీ అది పటాస్తో తీసుకునేటప్పుడు ఈజీగా వస్తుంది మనకు. ఇది మళ్ళీ మనం అల్యూమినియం కటర్ మిషన్ని 0 పెట్టేసుకొని యాంగిల్ కటింగ్, బ్యాక్ సైడ్ యాంగిల్స్ ఉంటాయి, ఆ యాంగిల్ కటింగ్ సేమ్ మళ్ళీ రొటేట్ చేసుకొని మనం ఈ అడ్డ బెండ్ని కట్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకొని ఇలా యాంగిల్ కటింగ్ సెట్ చేసుకోవాలి. ఇది టైట్ చేసుకున్నాం. ఇది ఇంకోటి తట్టుకి అవుట్ సైడ్ ఉన్న లైన్కి ఇలా కొంచెం కట్ చేసుకోవాలి, ఇలా ముక్కర్న సరిపోతుంది. మళ్ళీ ఇంకో వైపు సేమ్ ఇలా. మనకి మిషన్తో పని లేదు, దీన్ని తీసేద్దాం. దీన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. మనకు ఒకటి పటాష్ అండ్ సుత్తే కావాలి. ఇలా మనం దాన్ని తోలు చేయాలన్నట్టు. కొంచెం కొంచెం తోలు చేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో వైపు కూడా ఇలా, ఈ వైపు పటాష్ పెట్టి ఇట్లా కొంచెం సాఫ్ట్ చేసుకోవాలి, ఎక్కువ ఉంటుంది కదా అని క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో వైపు కూడా సేమ్ ఇలా తీసేసుకొని నీట్గా అది క్లీన్ చేసుకోవాలి పటాస్తోని. మళ్ళీ ఇంకో వైపు కూడా సేమ్ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ పటాస్తో ఇలా కొంచెం లెవెల్ చేసుకుంటే సరిపోతుంది.
డ్రిల్ మిషన్తో హోల్స్ వేసుకోవాలి. హోల్స్ వేసుకున్నామంటే మనం స్క్రూ ఫిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా 2 హోల్స్ వేసుకున్నామంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకో వైపు సేమ్ మళ్ళీ మన హైట్ లెంత్లు ఉన్నాయి కదా, అవి సేమ్ దానికి సెట్ అవుతున్నాయా లేవా చూసుకుందాం. సో సెట్ అయిపోయింది. ఇంకొక లెంత్ ఓకే, ఇది కూడా సెట్ అయిపోయింది. మనం ఫెవికాల్ తీసుకొని ఈ అడ్డం బెండ్ ఉంది కదా, దీనికి తట్టులు ఈ లోపల ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి ఫెవికాల్ని. సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ ఇంకో వైపు కూడా సేమ్. ఫెవికాల్ అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఇలా సుత్తితో ఒకసారి ఏమన్నా కొంచెం టైట్ ఉంటే దానిలో ఫిక్స్ అవుతుంది. సుత్తితో ఇలా కొట్టేస్తే మనకు 3 ఇంచెస్ స్క్రూ ఉంది. 3 ఇంచెస్ స్క్రూస్ ఇందాక మనం హోల్ వేసుకున్నాము, హోల్స్లోకి డైరెక్ట్ పెట్టేసి టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంకొక స్క్రూ ఇంకో కింద హోల్ ఉంది కదా, ఆ హోల్లో పెట్టేసి టైట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇంకో వైపు కూడా సేమ్ ఇలాగా. ఇలా మనం ఫెవికాల్ పెట్టేసుకొని స్క్రూస్ టైట్ చేసుకుంటే మనకి గ్యాప్స్ ఏం రాకుండా నీట్గా ఉంటుంది. నాకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అయిపోయినాక దానిలో ఎక్స్ట్రా ఉన్న ఫెవికాల్ని మనం క్లీన్ చేసుకుందాం. ఇది అవుటర్ 31 ఇంచెస్ ఉంది. మనం ఒకటి టేక్ రీపర్ తీసేసుకొని సేమ్ మళ్ళీ 31 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తట్టు రీపర్ ఉంది కదా, దీనికి 31 ఇంచెస్ పెట్టేసి కట్ చేసుకోవాలి. మనం పెట్టేసి లైన్ యూజ్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ కటింగ్ మిషన్తో మళ్ళీ సేమ్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 8 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకుందాం. సేమ్ మళ్ళీ ఆ వైపు కూడా ఇలా 8 ఇంచెస్ సేమ్ 2 సైడ్ 8 ఇంచెస్. మన తట్టు రీపర్ టేక్ రీపర్ ఏదైతే ఉందో దానికి
డ్రిల్‌తోని హోల్ చేసుకుందాం. డైరెక్ట్ స్క్రూ ఎక్కిస్తే అది విరిగిపోతుంది బీడింగ్ అనేది. సో, అలా కాకుండా మనం ఫస్టే డ్రిల్ ఏసుకుందాం. ఇలా డ్రిల్ వేసుకోవడం అయిపోయాక సేమ్ మనం ఇందాక పెట్టిన మార్కింగ్ దగ్గర పెట్టేసి స్క్రూస్ వేసేస్తే సరిపోతుంది. సేమ్ మనం మార్కింగ్ దగ్గర ఇలా పెట్టేసి సేమ్ అటు మళ్ళీ ఎడ్జ్కి పెట్టేసేయాలి. ఎడ్జెస్ పెట్టేసి స్క్రూస్ వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఈ వైపు సేమ్ ఇలా మార్కింగ్ దగ్గర సేమ్ మళ్ళీ ఇటు ఎడ్జెస్కి పెట్టేసి స్క్రూ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇలా కటింగ్ చేసేసుకొని దీన్ని మనం కొంచెం రిమూవ్ చేసుకోవాలి ఎంతమన్నా. సో ఇది ఎందుకంటే గోడ లోపల పెట్టినాక వాళ్ళు గిలాప్ చేసుకుంటే దానికి లెవెల్ వస్తుంది. ఇలా తట్టులేగా తీసుకుంటే మనం పటాస్తోని మళ్ళీ సాఫ్ట్ చేసుకోవాలి ఇలా నీట్గా. ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటే వాళ్ళకి ఫినిషింగ్ అనేది మళ్ళీ గిలాప్ చేసినప్పుడు నీట్గా వస్తుంది. మళ్ళీ సేమ్ ఈ వైపు కూడా అలాగే క్లీన్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్ క్లీన్ చేసుకున్నాక మనకు గిలాప్ చేసినప్పుడు సిమెంట్ అనేది పట్టుకొని ఉండాలి కాబట్టి ఇలా స్మూత్గా ఉంటే పట్టుకోదు. సో ఇలా మనం కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.